సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పుష్కర్ అండి. నేనైతే ఇప్పుడు బ్రహ్మ టెంపుల్కి అయితే వచ్చాను. నేను మరి అజ్మర్లో మరి చాలా క్రౌడ్ ఉందని పుష్కర్కి వస్తే పుష్కర్లో కూడా అదే క్రౌడ్ ఉంది. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తాను చూడండి. సో నేను అజ్మీర్లో క్రౌడ్ అని ఉందని ఇటు వస్తే ఇది ఒక క్షేత్రం లాగే ఉంది. మళ్ళీ నేను రేపు వస్తాను. అజ్మీర్లో మ్యాక్సిమం రాత్రి అంతా తిరిగేసి పుష్కర్లో ఒక 2 దేవాలయాన్ని చూసేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. కానీ నార్మల్ ఇక్కడంతా చూస్తే క్షేత్రంలా ఉంది. సో ఇదేనండి, మనకి లోపల అయితే ఫోటోగ్రఫీ అనేది అలవాటు లేదు, కానీ బయట అయితే మనం తీసుకోవచ్చు. సో బయట భాగంతా పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మనకి బ్రహ్మ దేవుడు గాయత్రీదేవి యజ్ఞం చేసిన డీటెయిల్స్ అయితే మనకి మెయిన్ లోపలైతే ఉన్నాయి. సో నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మీరు ఎవరైనా వస్తే ప్రసాదం ఇక్కడే ఉంటుంది. షూస్ ఇక్కడ పెట్టుకొని చక్కగా లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. 10-15 నిమిషాలు అయిపోతుంది దర్శనం. సో ఇదిగోండి అన్ని బయట షాప్స్ అన్ని. లోపలైతే మరి ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ బ్యాండ్. నేనైతే మరి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. 10-15 నిమిషాలు అయిపోయింది. చూడండి ఇదంతా ఒక క్షేత్రంలా ఉంది. పుష్కర్ అంటే మనకి ఓన్లీ వన్ బ్రహ్మ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వేర్ బ్రహ్మ ఈజ్ వర్షిప్డ్. ఇది సో మొత్తం అక్కడ ఉన్న దరిదాపుల్లో షాప్స్ అన్ని చూపించి నేను ఎక్కడో ఒక దగ్గర ఆగి మీకు మిగతా వివరాలను తెలియజేస్తాను. నేను పుష్కర్ని రేపు మార్నింగ్ వద్దాం అనుకున్నాను, కానీ మరి టైం కుదరక ఈ టైంకి అయితే వచ్చాను. చూడండి చాలా షూస్ వేసుకొని పార్లర్లు ఎక్కేస్తారు. వాళ్ళకి మరి హిందూ ఆచారాలు అంటే మరి తెలియదు కాబట్టి అలా పడితే వాళ్ళకి ఎక్కేస్తున్నారు. అందుకే వాళ్ళకి లోపలికి రానివ్వడానికి చాలా దేవాలయాలు ఆలోచిస్తారు. ఇప్పుడు చూపించారు కదా లైవ్ ఎగ్జాంపుల్. అక్కడ చూస్తూనే మనకి ఆంజనేయ దేవాలయం ఎక్కిపోయారు. ఇంకా అది ఎక్కడ కాబట్టి ఏదో ఇంకెక్కడ ఉంటే ముందే చెప్పేస్తారట, మీరు టూర్ గైడ్తోనే రావాలి. అందుకే మన దాంట్లో చాలా సౌత్ ఇండియన్ దేవాలయాల్లో పూర్తిగా బ్యాన్ చేస్తారు. ఇదిగోండి మొత్తం అంతా షాప్స్. రేపు వస్తాను నేను. రేపు వచ్చి మళ్ళీ చక్కగా ఈ ప్రాంతం అంతా చూపిస్తాను. కానీ నేను కేవలం అక్కడ నైట్ మనకి అజ్మీర్లో నాకు ఆ రోడ్డు సందుల్లో మనకి వెళ్ళడానికి అవ్వలేదని చెప్పేసి నేనేమి తీలేక అయిపోయాను. ఈ పుష్కర్కి ఎందుకు వచ్చానని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా పెద్ద క్షేత్రాలు ఉంది. మొత్తం అంతా కత్తులు కటార్లు నేను చూశాను అవన్నీ. సో చక్కగా ఇక్కడ 1-2 దేవాలయాలు చూసి అజ్మీర్ వెళ్ళిపోయి అజ్మీర్ ఈరోజు అంతా ఎక్స్ప్లోర్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ ఈ పుష్కర్ లేక్స్ మనకి ఇంకా సావిత్రి తల్లి సరస్వతికి కరసైన బ్రహ్మదేవుడికి ఇక్కడ తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా ఆరాధన చేయకూడదని చెప్పిస్తుంది సరస్వతీదేవి. అన్నీ కూడా షాప్స్ అని లైన్గా రేపైతే చూపిస్తాను. మరి ఈరోజైతే హడావిడిగా అయిపోయింది ట్రిప్ అంతా కూడా. రాజస్థానీ బట్టలు ఎటైర్లు బాగుంది. పుష్కర్ అనేది మామూలు విషయం కాదండి. బ్రహ్మదేవుడిని కొలిచే ఏకైక పుణ్యస్థలం ఏదైనా ఉంటుందంటే ప్రపంచంలో ఇది ఒక పుష్కర్ అయినా. బ్యూటిఫుల్. సో దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. మనకి బ్రహ్మదేవుడు పక్కన మనకి గాయత్రి తల్లి మనకి ఇద్దరు కూడా యజ్ఞం చేసిన పటం అయితే డీటీ అయితే మనకు అద్భుతంగా దేవాలయంలో ఉంది. సో సావిత్రీదేవి అంటే మనకి ఎవరో కాదు, సరస్వతీదేవి ఎందుకు మిస్ అయింది అని అంటే సరస్వతీదేవి ఖర్చు చేస్తుంది మనకి బ్రహ్మదేవుడికి. ఎందుకంటే తను ఒక యజ్ఞం అయితే చేస్తారు. ఆ యజ్ఞంకి అయితే మనకి సరస్వతీదేవి రావడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంకా ఇంద్రాణి కోసం వెయిట్ చేస్తూ తనైతే టైంకి అయితే అందలేకపోయేసరికి తన అబీరా అనే ఒక అమ్మాయి గాయత్రి స్వరూపం తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ యజ్ఞం అయితే చక్కగా పూర్తి చేస్తాడు. చేసిన తర్వాత అది కూడా మనకి లోక ధర్మం కోసం చేస్తారనమాట. ఎందుకంటే మనకి వజ్రనభ అనే ఒక రాక్షసుడిని సంహరిస్తాడు మనకి బ్రహ్మదేవుడు ఈ లోటస్ పెటల్స్తోనే. ఆ పెటల్స్ అనేవి 3 ప్రదేశాల్లో పడతాయి. అందుకనే దానికి 3 లేక్స్ పుష్కర్ లేక్ అనే పేరు అనేది వస్తుంది. మనకి మధ్య పుష్కర్ అని చెప్పేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని 3 పుష్కర్లు ఏర్పడతాయి. సో ఆ 3 పుష్కర్లే మనం జ్యేష్ఠ పుష్కర్, కనిష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్ అని 3 పుష్కర్లు అయితే ఉంటాయండి. సో సరస్వతీదేవి ఈ యజ్ఞాన్ని చూసి సహించలేక
మొత్తం అందరినీ చెప్పించేస్తుంది. నువ్వు బ్రహ్మదేవుడికి ఇంకెక్కడ కూడా ప్రార్థన అనేది జరగకూడదు, ఒక్క పుష్కర్లో తప్పించి అనేసి సరస్వతీదేవి చెప్పించేస్తుంది. మరి విష్ణు భగవానుడికి నువ్వు లక్ష్మీదేవి నిన్ను విడిచిపెట్టి నువ్వు మానవ రూపానికి అవతరిస్తావని చెప్పి మళ్ళీ విష్ణు భగవానుడికి కూడా చెప్పించేస్తుంది. మరి అగ్నిదేవుడికి నువ్వు ఈ యజ్ఞం చేసావు కాబట్టి నువ్వు భేదవాడిగా నువ్వు అయిపోతావని చెప్పేసి అగ్నిదేవుడిని కూడా చెప్పించేస్తుందండి. తర్వాత మరి గాయత్రీదేవి ఆ శాపానికి తగ్గించి చక్కగా విష్ణు భగవాన్ని ఇది ఒక హోలీ ప్లేస్గా పరిగణలోకి ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇది హోలీ ప్లేస్కి పరిగణిస్తుందని మళ్ళీ గాయత్రి మాత ఆశీర్వదిస్తుంది. మళ్ళీ విష్ణు భగవాను రాముడు అవతారంలో మళ్ళీ జన్మిస్తాడని చెప్పేసి మళ్ళీ అది కూడా అవుతుంది. మరి అంతా అయ్యింది. మరి ఇంకా మిగిలిపోయింది ఎవరైనా అంటే ఇంద్రుడు మిగిలిపోతే తను మళ్ళీ యథావిధిగా హెవెన్లోకి స్వర్గలోకంకి వెళ్ళిపోతాడని చెప్పి దీవిస్తుందండి. సో చాలా అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ ఇది. చక్కగా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, అంత అద్భుతంగా ఉంది. మనకి ఓన్లీ సావిత్రీదేవి ఆ రత్నగిరి హిల్ మీదకి వెళ్ళిపోయి అక్కడే సమీపంలో ఉంటుంది. నేను రేపైతే అక్కడికి వెళ్తాను. మనకి ఇక్కడ ఉన్న రిసైడింగ్ డీటీ ఏదైనా ఉంటుంటే మనకి బ్రహ్మదేవుడు గాయత్రీ మాత విగ్రహాలు అయితే లోపలైతే ఉన్నాయి. ప్రేక్షకులు అయితే ఇక్కడ పుణ్యక్షేత్రాలు అవుతుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతమైన స్టోరీ అండి ఇది. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం, బ్రహ్మదేవుడికి ఏకైక దేవాలయం, కొలిచే దేవాలయం ఎక్కడైనా ఉంది అంటే అది ఒక్క పుష్కర్లో మాత్రమే. సో చక్కగా నేను రేపు కూడా మార్నింగ్ వచ్చి చక్కగా ఈ ప్రాంతం అంతా చూపిస్తాను. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పుష్కర్ ఫర్ నౌ. నేను అజ్మీర్ వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. బై, టేక్ కేర్.